మనకి క్రికెట్లో పాకిస్తాన్ టీం ఉందంటే ఖచ్చితంగా ఆడ ఏదో ఒక విడ్డూరం జరుగుతూనే ఉండేది. సో ఇప్పుడు కూడా అటువంటి సినారియో జరిగింది. ఎందుకంటే రేపు ఆగస్టు 1 నుంచి ఆగస్టు 12 వరకు ఇటువైపు పాకిస్తాన్కి అలాగే వెస్టిండీస్కి మధ్య వెస్టిండీస్లో ఒక సిరీస్ జరుగుతుంది. ఆ సిరీస్లో మొత్తం కూడా 3 ODI మ్యాచ్లు 3 T20 మ్యాచ్లు ఆడతారనమాట. మరి అంతకుముందు ఈ సిరీస్ ఓకే ఆడదామని చెప్పేసి పాకిస్తాన్ ఒప్పుకుంది వెస్టిండీస్తో. మరి ఇప్పుడేమంటుంది, మొత్తం షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత వద్దు మేము ఓడిఐలు ఆడడం, కేవలం T20లు మాత్రమే ఆడతాము, T20లు మాత్రమే పెట్టండి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని కోరటం జరిగింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డుని. ఇంకో ఆఫర్ కూడా ఇచ్చారు వీళ్ళు. అదేంటి, మీరు T20లు మాత్రమే పెట్టండి, కాకపోతే 6 మ్యాచ్లు పెట్టాలంటున్నారు కదా, 6 మ్యాచ్లు పెడితే 6 మ్యాచ్లు పెట్టండి, ప్రాబ్లం లేదు, కాకపోతే T20లు అయ్యే విధంగా మాత్రమే పెట్టండి అని చెప్పేసి మళ్ళీ వెస్టిండీస్ క్రికెట్ బోర్డుని అడగడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఏమంటుంది, దాని గురించి బాగా ఆలోచించారు వాళ్ళు. ఆలోచించిన తర్వాత వాళ్ళు అంటుంది ఏంటంటే, లేదు మేము మొత్తం కూడా దీంట్లో షెడ్యూల్ ఆల్రెడీ మేము చేసాము, షెడ్యూల్లో ఎటువంటి మార్పు లేదు, మొత్తం 3 T20లు 3 ODIలు ఆడాల్సిందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే దానికి ముందు వీళ్ళు ఏమన్నారంటే, లేదు మేము ఓడిఐస్కి అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో రాము, సిరీస్ మొత్తం క్యాన్సిల్ చేస్తాం అన్నారు. మరి ఇప్పుడు సిరీస్ క్యాన్సిల్ చేస్తారా లేదా అనేది ఒక డౌట్ అనమాట. మరి వెస్టిండీస్ అయితే దీనికి వెనక్కి తగ్గేది లేదు అని అయితే అనిపిస్తుంది. మరి చూద్దాం ఏం జరిగిద్ది అనేది. సో మరి దీని గురించి ఒక అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.